భారత్తో పాకిస్తాన్తో భారత్ ఇప్పటివరకు చేసిన అన్ని యుద్ధాల్లో కూడా గెలిచింది. సో చాలా అవమానకర రీతిలో పాకిస్తాన్ ఓడిపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి ఏదో వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏదో రకంగా భారత్కు హాని తలెపట్టాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులు, అక్కడ ఉన్న సైన్యం, అక్కడ నేతలు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా టెర్రరిస్టుల నుంచి ఏదో విధంగా ప్రమాదం జరిగే అవకాశం, అటాక్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట? అవునండి, ఇప్పుడు మీరు అన్నట్టు పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ఎంటైర్ కంట్రీ కానీ భారతదేశాన్ని ఎటువంటి హాని తలపెట్టలేదు. కానీ అది పగతో రగిలిపోతుంది. 75 సంవత్సరాలుగా కాశ్మీర్ తీసుకోలేకపోతుంది. దీంతో 2025 యుద్ధంతో అది 5వ యుద్ధం చేసింది. గెలిచే అవకాశం లేదు. క్రాస్ బోర్డర్ టెర్రరిజం మనం ఓడిస్తున్నాం, టెర్రరిస్ట్ అటాక్లు తట్టుకుంటున్నాం. వాళ్ళు మనకి ఎటువంటి హాని తలపెట్టలేరు. ఏదో రక్తపాతం చిందించినా మనం తట్టుకుని నిలబడగలుగుతాం. ఎందుకంటే ఈ టెర్రరిజం అనేది ఇట్ ఈజ్ అటాకింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ నేషన్. గుర్తుపెట్టుకోండి, మనం బలవంతం, ఇప్పుడు ఒక బాడీ ఉంటుంది, వాడు ముందు వచ్చి బలమైన ప్లేస్లో కొడితే ఎవడైనా తట్టుకుంటాడు, బలహీనమైన ప్లేస్లో కడుపులంటూ గుద్దితే మనం తట్టుకోలేం. ఇప్పుడు ఈ టెర్రరిజం ఇట్ ఈజ్ అటాకింగ్ ది అవర్ స్ట్రెంగ్త్, డెమోక్రసీ, అవర్ రాజ్యాంగం, అవర్ సెక్యులరిజం, మన సంస్కృతి లాంటి మీద అటాక్ చేసింది. అది మనం ఏమీ చేయలేదు. పాకిస్తాన్ ఎంటైర్ కంట్రీ. కానీ వీడు ఈ టెర్రరిజాన్ని ద్విజాతి సిద్ధాంతంతో కలుపుతున్నాడు. ఇది మనకి చాలా చాలా ప్రమాదం. ఇది డిస్టర్బ్ చేసేస్తుంది. చూడండి, స్వతంత్రోద్యమం సమయంలో జిన్నా ఉపయోగించిన ద్విజాతి సిద్ధాంతాన్ని అప్పట్లో ఉన్న ఏ నాయకులు తట్టుకోలేకపోయాడు. బ్రిటిష్ వాడు ఆపలేకపోయాడు. కాపలేక మనం పాకిస్తాన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది ఇన్వోక్ చేస్తున్నాడు ఈ అసీం మున్నీర్. పాకిస్తాన్ ఎంటైర్ కమ్యూనిటీ ఇప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే, చూడండి, విజయనగరంలో ఒక సిరాజ్, 2 తీవ్రవాదులు, ఇప్పుడు భారతీయ ముస్లింలే 2 తీవ్రవాదులుగా కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళు మానవ బాంబులుగా తయారై ఉన్నారు అనేది చాలా సంచలనం, విస్తుగొలిపే అంశం, చాలా భయంకరమైన పరిస్థితిని మనకు తెలియజేస్తుంది. ISIS అనేది ఒక తీవ్రవాద సంస్థ ఉంది. దాని పందాన్ని, హమాస్ పందాన్ని ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుందండి. హమాస్ కూడా రిపోర్టెడ్లీ ఇట్ ఈజ్ ఇన్ పాకిస్తాన్ వైల్ దట్ పాకిస్తానీ టెర్రరిస్ట్ అటాకింగ్ పహల్గాము. ఆ హమాస్ తీవ్రవాదులు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇది ఏ ప్రమాదం ఉంటుందంటే భారతదేశం చాలా అలర్ట్గా ఉండాలి. ఈ విషయంలో భారతదేశమే కాదండి, భారతీయులు అందులో అలర్ట్గా ఉండాలి. భారతదేశంలో రాజకీయ పార్టీలు అలర్ట్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు పాలిటిక్స్ చేయకూడదు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మీద, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి నిన్న శరద్ పవార్ గారు అంటున్నారు, శివసేనని అంటున్నారు, లోకల్ పాలిటిక్స్ చేయొద్దు, ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించి అని. ఆయన సీనియర్ కాబట్టి ఆయన మాట అన్నాడు, మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదేంటంటే వాళ్ళు టెర్రరిజాన్ని ద్విజాతి సిద్ధాంతంతో కలిపితే అది ఒక పెద్ద మతోన్మాదంగా తయారవుతుంది. ఆ మతోన్మాదం ఎలాంటిదంటే ఇండాక్ట్రినేషన్. ఇప్పుడు కల్నల్ ఖురేషి ఆ రోజు అన్నారన్నమాట, పహల్గాం మన సర్జికల్ స్ట్రైక్ని డిస్క్రైబ్, ఇండాక్ట్రినేషన్ అంటే అది పదం ఎంత లోతైందంటే మతాన్ని. ఇప్పుడు జిహాద్ అని ఉంటుందండి. జిహాద్ అనేది ఇస్లాంలో ఏంటి, ఖురాన్లో చెప్పింది ఏంటి, ఒక మనలో ఉన్న అరిషడ్ వర్గాలు లాంటివి పక్కన పెట్టి భగవంతుడిని చేరడానికి, ముక్తి మార్గం చేరడానికి ఒక అద్భుతమైన విధానం ఒక ఖురాన్లో దాన్ని వీళ్ళు ఏంటంటే ఒక టెర్రరిజానికి డిస్టోర్ట్ చేసి ఉపయోగిస్తున్నారు. దాన్ని ఇండాక్ట్రినేషన్ అంటారన్నమాట. ఇది చాలా తీవ్రమైన ప్రమాదకరమైన విషయం అన్నమాట. ఇది భారతదేశానికి చాలా పెద్ద ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్ జైషీ మహమ్మద్ కింద, లష్కర్ ఈ తోయిబా కింద 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు భారతదేశం వాళ్ళ ఫాలోవర్స్ పాకిస్తాన్లో కాకుండా ఇప్పుడు భారతదేశంలో ఉన్న మైనారిటీ తరగతికి చెందిన యూత్ని మతోన్మాదాన్ని క్రియేట్ చేసి భారతదేశంలోనే టెర్రరిస్టులను తయారు చేసి భారతదేశం మీద అటాక్ చేసేటట్టు చేయడం. ఇప్పుడు భారతదేశం చెప్తుంది, మీరు టెర్రరిస్టులను పంపిస్తే మేము ఊరుకోం, యుద్ధం చేస్తామని. ఇంకా పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏమనుకుంది, భారతీయుల్లోనే మైనారిటీ యూత్ని టెర్రరిస్టుల కింద తయారు చేయడానికి ఎత్తుకుంది. ఇది ప్రమాదం అండి. ఈ విషయంలో మనల్ని హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే భారతదేశం ఇప్పుడు సిరాజ్ అరెస్ట్ అవుతే ఆయన కోసం పాకిస్తాన్ మనం బ్లేమ్ చేయలేం. ఆయన హైదరాబాదీ, విజయనగరం. కాబట్టి మన దేశంలో టెర్రరిస్టులను తయారు చేసే పన్నాగి వెనుకుంది. చాలా ప్రమాదం అండి. అందుకని భారతదేశం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే రాజకీయ పార్టీలు అన్నీ సెన్సిటివ్గా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన విద్యా వ్యవస్థలో జాతీయ భావాన్ని పెంపొందించాలి. ప్రతి తల్లిదండ్రులు అబ్దుల్ కలాం చెప్పినట్టు ప్రతి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించి ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, మతోన్మాదం వైపుకి వెళుతున్నారా లేదనేది జాగ్రత్తగా చూసుకుంటూ మనం వెళ్ళాలి. ఇది చాలా తీవ్రమైన ప్రమాద హెచ్చరిక మనకి. భారత్ పాక్ యుద్ధం తర్వాత పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషా